2014 ఎన్నికలకు ముందు బోండా ఉమ ఎవరో కనీసం అతని నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియదు. 3 ఏళ్ల క్రితం వరకు బోండా సెకండ్ లీడర్ మాత్రమే. అలాంటి గల్లీ లీడర్ ను చంద్రబాబు వెలుగులోకి తీసుకొచ్చారు. 2014లో టికెట్ ఇచ్చి ప్రోత్సహించడమే కాకుండా విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అంతేకాదు అనేక సమయాల్లో బోండాకి అండగా ఉంటూ వచ్చారు. అలాంటిది మంత్రి పదవి దక్కకపోయేసరికి అధినేతనే బ్లాక్ మెయిల్ చేసే స్థితికి వచ్చాడు. ప్రతి దానికి నోరేసుకుని పడిపోతూ గూండాయిజం చేసే బోండా ఉమా ఎమ్మెల్యేగా గెలవటంతో ఇదంతా తన బలమేనని అతిగా ఊహించేసుకున్నాడు. తెలుగుదేశం లేకపోతే తాను జీరో అనే సంగతి మర్చిపోయాడు. బ్రాహ్మణుల ఓట్లు అధికంగా ఉండే విజయవాడ సెంట్రల్లో పార్టీ బలంతో ఎమ్మెల్యేగా గెలిచి పదవి రాకపోయేసరికి కాపు కులాన్ని తెరపైకి తెచ్చాడు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంటూ 5-6 సార్లు ఎమ్మెల్యేలైన వాళ్లకే మంత్రి పదవులు రావటం లేదు. అలాంటిది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన బోండా మాత్రం మంత్రి పదవి ఆశించడం ఎంతవరకు న్యాయం? ఒకవేళ ఆశపడ్డా మంత్రి పదవి రాకపోతే పార్టీకి అధినేతకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడటమేనా? ప్రతి దానికి కులాన్ని తెరపైకి తేవటమేనా? ఆశించింది దక్కకపోతే తమ కులానికి అన్యాయం చేశారు అంటూ మాట్లాడటం కామన్ అయిపోయింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన బోండా ఉమాకి మంత్రి పదవి ఇవ్వకపోతే కాపు కులానికి అన్యాయం జరిగినట్లేనా? నిన్నటి వరకు కాపులకు చంద్రబాబు న్యాయం చేస్తున్నారు అంటూ మాట్లాడిన నోటితోనే కాపుల గొంతు కోశారు అంటే పోయేది బోండా ఉమా పరువే కాని పార్టీకి ఏమీ కాదు. ప్రత్యర్థి పార్టీల పైన నోటికొచ్చినట్టు మాట్లాడితే సంతోషించారు కదా అని సొంత పార్టీ పైన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే అధినేతే కాదు కార్యకర్తలు కూడా సహించరు. బోండా ఉమా తన గుండాయిజం పార్టీ పైన చూపిస్తే తోకలు కత్తిరించడం ఖాయం. బోండా ఉమకి మంత్రి పదవి ఇవ్వకపోతే కాపు కులానికి అన్యాయం చేసినట్లేనా? అయినా బోండా ఉమకి ఏం అర్హతలున్నాయని మంత్రి పదవి ఇవ్వాలి? నోరేసుకుని పడిపోవటమే మంత్రి పదవికి అర్హత? కొడుకు కారు రేసింగ్లతో స్నేహితుల ప్రాణాలు తీయటమే ఎలిజిబిలిటీయా? గూండాయిజం భూ కబ్జాలు చేయటమే అర్హత? సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఆర్టీఏ అధికారులపై దాడులు చేసినందుకు మంత్రి పదవి ఇవ్వాలా? విజయవాడ సెంట్రల్లో బ్రాహ్మణుల ఓట్లతో గెలిచి చివరికి వాళ్లనే బెదిరిస్తూ భూముల కబ్జాలు చేస్తున్నందుకు పదవి ఇవ్వాలా? కనీసం 10వ తరగతి కూడా చదువుకోని నీకు అందరిపై నోరేసుకుని పడిపోతున్నందుకు మంత్రి పదవి ఇవ్వాలా నాయనా? లేక కులం పేర్లతో బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు ఇవ్వాలా అంటూ తెలుగుదేశం నేతలు కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. స్క్రాప్ బిజినెస్ చెత్త అమ్ముకునే బోండా ప్రవర్తన కూడా చెత్తగానే ఉంది అని అంటున్నారు కార్యకర్తలు. అతని మాటలు బుద్ధి చెత్తగా చీప్ గా ఉన్నాయి అని అంటున్నారు. నోరుంది కదా అని అదే అర్హత అనుకుంటే ఎలా అంటున్నారు. కనీసం పక్క జిల్లా వాళ్లకు కూడా నువ్వు తెలీదు. ఆ మాటకొస్తే పక్క నియోజకవర్గం కాపులకు కూడా నువ్వెవరో తెలీదు. అలాంటిది నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే 13 జిల్లాల్లోని కాపులు బాధపడ్డారా అనడానికైనా సిగ్గుండాలి అని అంటున్నారు. ఏది పడితే అది మాట్లాడుతూ కులం పేరుతో చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేస్తావా అంటూ బోండా ఉమ్మపై కార్యకర్తలు మండిపడుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు 13 జిల్లాల్లో కాపులు బాధపడ్డారని, చంద్రబాబు కాపుల గొంతు కోశారన్న బోండా మాటలు విని కాపులే నవ్వుకుంటున్నారని బోండా ఆ విషయం తెలుసుకోవాలి అని అంటున్నారు. నోరేసుకుని పడిపోవడమే మంత్రి పదవికి అర్హత కాదని, సౌమ్యులు సమర్థులు నాన్ కాంట్రవర్షియల్స్ కి మంత్రి పదవులు దక్కుతాయనే సంగతి బోండా తెలుసుకోవాలి అని అంటున్నారు. చిన్నరాజప్ప, నారాయణ, గంట, మాణిక్యాలరావు వీళ్ళందరూ కాపులు కాదా? వాళ్లు మంత్రులుగా లేరా? కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలతో సమానంగా కాపులకు మంత్రి పదవులు కట్టబెట్టలేదా? ఇవన్నీ వదిలేసి తనకు మంత్రి పదవి రాకపోయేసరికి కాపులకేదో అన్యాయం జరిగిపోయినట్లు విపక్షాలు విమర్శలు చేసినట్లు మాట్లాడితే పోయేది బోండా ఉమా పరువే కాని తెలుగుదేశం పార్టీకి ఏమీ కాదు.